కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర శివారెడ్డిని తన స్వగ్రామంలో హౌస్ అరెస్ట్ చేశారు. తోగడంలో ప్రస్తుతం ఆయన నివాసం వద్ద మా ప్రతినిధి క్రాంతి మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, ఎందుకు వీర శివారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు? బద్రి, ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న పరిస్థితి సాయంత్రం జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని కోగటం గ్రామంలో వీరశివారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీరశివారెడ్డి మాత్రం వార్తల్ని ఖండిస్తున్నారు. తనకు ఎవరు అరెస్ట్ చేయలేదని చెప్పి తను అరెస్టు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత తను ఇప్పుడు వీధుల వెంట నడుచుకుంటూ పోలింగ్ బూత్ కు రావడం జరిగింది. వీరశివారెడ్డి గారు, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినన్న వార్త నిజం కాదా? అది చాలా తప్పుడు సమాచారం అండి. ఒక వర్గం మీడియా పని కట్టుకుని ఈ ప్రచారం చేస్తా ఉంది. ముఖ్యంగా సాక్షి టీవీ గాని మిగతా టీవీలు గాని అనవసరంగా నన్ను హౌస్ అరెస్ట్ లో ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా తప్పుడు సమాచారము. నేను స్వేచ్ఛగా, అందుకోసమే ఇంతవరకు నేను మా ఇంట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఇది ఎప్పుడైతే బ్రేకింగ్ న్యూస్ వచ్చిందో అప్పుడు నేను వీధుల్లోకి వచ్చినాను. ఎందుకంటే నేను హౌస్ అరెస్ట్ లో లేను. ఇది తప్పుడు ప్రచారం. నేను ఒక ప్రజాప్రతినిధిని. కాదు, రాత్రి మీ గ్రామంలో ఎవరు కూడా వేరే పార్టీ వాళ్ళ ఏజెంట్లు ఉండొద్దని చెప్పి వాళ్ళని మీరు బెదిరించినట్లు పోలీసు అధికారులు చెప్తున్నారు. నిజమా ఇది? అది చాలా తప్పుడు సమాచారం అండి. అటువంటి సమాచారం ఏదన్నా ఉంటే వాళ్ళకి కంప్లైంట్ వచ్చిందేమో చెప్పండి. వాళ్ళంతా కూడా నాకు బంధువులే, కావాల్సిన వాళ్ళే. చిన్న రాద్ధాంతం జరిగింది తప్ప వేరే కథే లేదు. దీంట్లో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఖచ్చితంగా ఇక్కడ ప్రశాంతంగా ఓట్లు జరుగుతున్నాయి. బాగా గమనించండి. ఇక్కడ ఇంత ఫోర్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడి దీనికి ఒక ప్రత్యేకత వచ్చేటట్టుగా చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పులివెందుల్లో ఇప్పుడు 20 బూతులు రిగ్గింగ్ చేసుకుంటున్నారు. ఆయన ముఖ్య అనుచరుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఆయన సొంత ఊర్లో రిగ్గింగ్ జరుగుతా ఉంది. టీడీపీ అభ్యర్థి మైసూరారెడ్డి సొంత ఊర్లో రిగ్గింగ్ జరుగుతా ఉంది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఊర్లో రిగ్గింగ్ జరుగుతోంది. ఈ పోలీసులు, చేతగాని పోలీసులు, రిగ్గింగ్ ఆపలేని పోలీసులు, ఈ కడప జిల్లాలో అసమర్థమైన అధికారులు రిగ్గింగ్ ఆపకుండా కేవలం నన్ను మాత్రమే టార్గెట్. మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే, మిమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారంట? ఉద్దేశపూర్వకంగా ఎందుకు వేధిస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం జరుపుతారు. ఇది అధికార పార్టీ, ఇంకో ప్రతిపక్షం అనేది లేదు. ఈ ఎన్నికల అధికారులు, పోలీసులు నా మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ ఉండే ఎస్పీ ఆయన ఇంకా సీనియర్ ఆఫీసర్ కాదు. ఆయన తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఏ అధికారులు చెప్పినారో. నేనైతే హౌస్ అరెస్ట్ లో లేను, స్వేచ్ఛగా. అందుకోసమే నేను వచ్చిన. మామూలుగా అయితే నేను ప్రశాంతంగా ఇంటికాడ కూర్చొని ఉండేవాని. అది కాదు అని ప్రూఫ్ చేసేదానికే నేను ఇక్కడికి వచ్చినాను. హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యయుతంగా ఓటు జరుగుతుంది. నా ఓటు కూడా ఉంది. నేను ఓటు హక్కు కూడా వినియోగించుకునేదానికి నాకు అవకాశం ఉంది. హౌస్ అరెస్ట్ ఎందుకు? ఒక్క విషయం అడగండి క్రాంతి. అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అది చాలా తప్పుడు సమాచారం అండి. అది చాలా క్రాంతి, ఒక విషయం అడగండి. చాలా మంది ఉండగా కమిషన్ పెట్టిన చాలా మంది ఉండగా వీర శివారెడ్డిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. వేరే గ్రామస్తులు వచ్చి వీరశివారెడ్డి గారు, ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కడపలో? అందరినీ కాకుండా ఓన్లీ వీరశివారెడ్డిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసుకున్నారంటారు? ఈ కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మగా నిలిచి నేనే అన్ని నా భుజ స్కంధాల మీదనే వేసుకుని ప్రచార బాధ్యతలు, అభ్యర్థిని నిలపడంలోనూ అన్ని నేనే చేస్తున్నా. మిగతా వాళ్ళంతా వైఎస్ఆర్ జగన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ప్రతి దఫా నా మీదనే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేయడము, నా మీదనే అవి ఫ్యాక్స్ రావడము, నా మీదనే ఈ రకం. మీ పార్టీ వరదరాజు రెడ్డి, కమలమ్మ ఉన్నారు, మీద చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద లేని నిర్బంధము, వాళ్ళ మీద లేని ఆంక్షలు మీ మీద ఎందుకు ఉన్నాయి అనేది ప్రశ్న. నా ఆంక్షలు ఏం లేవండి. అది ప్రచారం. ఎక్కువ ఫోర్స్ పెట్టాడు. అంటే ఒక చిన్న గ్రామం, ఈ గ్రామంలో సిఆర్పీఎఫ్ బలగాలు, స్థానిక బలగాలు ఎందుకు భార్యతో మోహరించాల్సిన అవసరం వచ్చింది? అక్కడ మనకు కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే పెద్ద పెద్ద వెపన్స్ పట్టుకుని మీ గ్రామంలో ఎందుకున్నారు? అంటే మా ఉన్న ఆరోపణలు ఏంటంటే మీరు ఎవరిని కూడా ఓటు వేయనీయకుండా అడ్డుకుంటారు, మీ మనుషులు మాత్రమే ఓటేస్తారు అనేది ఒక బలమైన నమ్మకం ఎన్నికల కమిషన్ కు ఉన్నట్టు తెలుస్తుంది. నిజం? అది చాలా తప్పుడు సమాచారం. ఈ ఒక్క గ్రామం మీదనే ఎందుకు పడాలా? మిగతా సాట ఇప్పుడు ఈ క్షణంలో పదాం రమ్మనండి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిగ్గింగ్ జరుగుతున్నాయి, దాన్ని ఎందుకు ఆపలేరు? ఎలక్షన్ కమిషన్ పాత భావాలతో నవీన పద్ధతులు అవలంబించకుండా ఈ రకంగా
ఈ జరుగుతుంది. ఇప్పుడు ఈ కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో 100 బూతుల్లో రిగ్గింగ్ చేస్తున్నారు. వాళ్ళని ఏం చేయలేకుండా ఉన్నారు. ఇక్కడ పోలీసులు గాని, జిల్లా ఉన్నతాధికారులు గాని, బన్వర్లాల్ గారు గాని ఏమీ చేయలేకుండా ఉన్నారు. ఒకటే ఒకటి చూడండి, ఎక్కడైనా సైక్లింగ్ జరిగినా, రిగ్గింగ్ జరిగినా ఒక పోలింగ్ ఆఫీసరు డైరీ ఉంటుంది. ఆ డైరీలో ఏం జరిగిందని రాయరు. ఇప్పుడు జరిగే రిగ్గింగులు వాళ్ళు రకరకాల ప్రలోభాలకు, డబ్బుకు గాని, ఇంకొకటికి గాని లోబడి ఆ డైరీలోకిన సైక్లింగ్ జరిగిందని, రిగ్గింగ్ జరిగిందని రాస్తే రీపోలింగ్ వస్తుంది. అంత ధైర్యం లేదు వాళ్లకు. ఎలక్షన్ కమిషన్ కఠినమైన నిబంధనలను అమలు చేయలే. కాబట్టి ఇదంతా దుష్ప్రచారం. మా ఊళ్ళో ప్రశాంతంగా జరుగుతుంది. అంటే ప్రశాంతంగా అంటే మీరు మాత్రం ఓట్లు వేసుకోవడం పరిస్థితి ఉంది అని, మీరు ఎవరికి ఓటు హక్కును వినియోగించుకునే స్వేచ్ఛ ఇవ్వట్లేరు అనేది ఒక వాదన కదా. ఇప్పుడు బాగా చూడండి, చేసుకుంటున్నారు కదా, ఓట్లు వేసుకుంటున్నారు కదా. పోయిన తూరు కూడా మీరు వచ్చింటే మీకు ఆ దృశ్యాలే కానొస్తాయి. అంటే మేము కొందరితో మాట్లాడినాము, వాళ్ళు మాట్లాడిన ఎవరు కూడా ఎప్పుడైనా మీరు ఓటు వేశారంటే మేము ఓటు వేయలేము, ఇప్పుడే ఫస్ట్ టైం వేస్తున్నాం, అందుకే ఓటు వేయడానికి లేట్ అవుతుందని చెప్పి అన్నారు. అదేమన్నా కొత్తగా ఓటర్లు చేరిన వాళ్ళు అనొచ్చు కానీ అటువంటి ఎక్కడా లేదు. ప్రతి దఫా బాగా పోలింగ్ జరుగుతుంది. ప్రతి దఫా ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, పోలింగ్ జరుగుతుంది. రేపు బూతులు ఎంచినప్పుడు కూడా ఏకపక్షంగా నిర్ణయం వస్తాయి. అప్పుడు మళ్ళా వాళ్ళు అంటారు రిగ్గింగ్ చేసుకున్నాడు వీరశివారెడ్డిని. అట్లా ఏమీ లేదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్స్ జరుగుతాయి. మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడు జరుగుతున్నాయి అనుకోవచ్చా? లేదు. ఇంతకుముందు సర్పంచ్ కూడా పోటీ జరిగింది, ఎంపీటీసీకి పోటీ జరిగింది, జెడ్పీటీసీకి జరిగింది. అవన్నీ అబద్దపు ఆలోచనలండి, అబద్దపు ఆరోపణలు. కేవలం సాక్షి మీడియా వాళ్ళు రాత్రి నుంచి ఈడ ఒక వ్యాన్ పెట్టుకుని నా పైన హౌస్ అరెస్టు, వసంతలక్ష్మిని బెదిరించినాడు, ఏజెంట్ కూర్చొని ఇవ్వడం లేదు. ఇదంతా క్రాంతి కేవలం పోటీ మాత్రమే జరుగుతుందా? ఆ పోటీలో ప్రజలకు కూడా పాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారా పోటీ చేస్తున్న వాళ్ళు? అంటే మీరు ఇప్పుడు ప్రజలకు కూడా పోటీలో భాగస్వామ్యం కల్పిస్తున్నారా లేదా అనేది? ఖచ్చితంగా అండి. తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు. ప్రశాంతంగా జరుగుతుండది. ఖచ్చితంగా ఏకపక్షంగా నాకు ఓట్లు పడతాయి చూడండి మా కాంగ్రెస్ పార్టీకి. మళ్ళా రేపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటారు ఇది చాలా అన్యాయము, ఆయన సైక్లింగ్ చేసుకున్నారని. ఇది చూడండి, మా గ్రామంలో మా ప్రజలు, నేను వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అన్నీ చేస్తా, వాళ్ళ కష్టనిష్ఠురాలు చేస్తా, వాళ్ళకి ఇండ్లు కావాల్సింటే ఇప్పిస్తా, పెన్షన్లు కావాల్సింటే ఇప్పిస్తా, రేషన్ కార్డులు కావాలంటే ఇప్పిస్తా. వాళ్లకు సేవ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు కట్టుబడి నాకు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? అంటే అధికార పార్టీ కాదు, మీ పార్టీతో విభేదించిన మీ ప్రతిపక్ష పార్టీ అంత పెద్ద బలమున్న వ్యక్తి కూడా కాదు, ఎందుకు అతన్ని అంత టార్గెట్ చేసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినాననే మీరు అనేది. జగన్మోహన్ రెడ్డి మా రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించింది. 2 మాటలు ముఖ్యమంత్రి ఇచ్చినాడు. ఆ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే చనిపోయినాడు. ఈయన రాజకీయ ప్రవేశము వచ్చి 2 ఏళ్ళు అయింది ఇప్పటికీ. ఆయన సోనియాకు, గాంధీకి, నాకు పోటీ. ఏమిటండి ఇవి? కాంగ్రెస్ వంటి హనుమంతుని వంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈ కుప్పిగంతులు చెల్లుతాయా? అట్లాంటి మీరు ఎందుకంత సీరియస్ గా తీసుకుంటారు? నిన్న ఏజెంట్లు కూర్చోకుండా జయలక్ష్మి ఆమెను ఎందుకు బెదిరించారు మీరు? లేదండి, ఆ ప్రసక్తి లేదు. ఆమె మా సొంత బంధువు, మా తమ్ముని భార్య. ఆమె ఒకరిని బెదిరించడం అనేదే లేదు. మీరు బాగా గమనించండి, అవి కూడా దొంగ ఓట్లే. ఆమె హైదరాబాద్ లో ఉంటుంది. ఆమె బిడ్డ, మా తమ్ముని బిడ్డ, ఆమె హైదరాబాద్ లో ఉంటుంది. కేవలం ఈ ఎలక్షన్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ. అంటే మీరు మీకు సపోర్ట్ కాకుండా వైఎస్ఆర్ జగన్మోహన్ కు సపోర్ట్ ఉంటారని చెప్పి దాదాపు ఈ గ్రామంలో ఉన్న 2000 ఓట్లను మీరు తొలగించారనేది ఒక ఆరోపణ. ఇది నిజమా? నేను కాదు తొలగించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే తొలగించిన. నేనైతే ఎప్పుడు ఎక్కడా తొలగిలే. అంటే మొత్తం మీ నియోజకవర్గంలో ఓవరాల్ గా పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీకి చాలా బాగుందండి. అందరూ అనుకుంటా అన్నారు కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్ అని. ఇప్పుడెవరో గుండెల మీద చేసుకొని చెప్పమనండి. మేము 1st ప్లేస్ లో ఉన్నాము. ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వీరేశ్వర రెడ్డి గారు. అయితే తనను ఎవరు హౌస్ అరెస్ట్ చేయలేదని చెప్పి అంతా వస్తున్న వదంతులు అని చెప్పి వీరేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించే దిశగా తాను ఎప్పుడు కృషి చేస్తున్నానని, దాంట్లో ముందుంటానని చెప్పి వీరేశ్వర రెడ్డి చెప్తున్నారు.